నా మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. గత కొన్ని రోజులుగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రిజర్వేషన్ల గురించి మాట్లాడినప్పుడు అది దేశంలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. మరి ఆయన మాట్లాడింది వాస్తవమా కాదా? ఆయన మాట్లాడే వాస్తవాలను వాళ్ళు భారతీయ జనతా పార్టీ జీర్ణించుకోలేక కేసులు పెడతాం, అరెస్ట్ చేస్తాం, లోపలేస్తాం, ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. మరి వాస్తవాలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే, రాహుల్ గాంధీ గారు వాస్తవాలు మాట్లాడుతుంటే ఈ రిజర్వేషన్లు ఎత్తేస్తారు, భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారని చెప్తున్నారు. దానికి బలమైన ఆధారాలు, బలమైన కారణాలు లేకుంటే వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? గత చరిత్ర తీసుకుంటే ఆర్ఎస్ఎస్ చరిత్ర కావచ్చు, భారతీయ జనతా పార్టీ చరిత్ర కావచ్చు, మొదటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం రిజర్వేషన్లు ఈ దేశంలో ఉండకూడదని. ఇప్పుడే కాదు, స్వాతంత్ర పూర్వమే ఆర్ఎస్ఎస్ పుట్టింది 1925లో. అప్పటి నుంచి కూడా వాళ్ళు రిజర్వేషన్లకు వ్యతిరేకం. అంబేద్కర్ గారు రిజర్వేషన్లు ఉండాలంటే కూడా, ఈ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉండాలి, బీసీలకు రిజర్వేషన్లు ఉండాలంటే కూడా ఆ రోజు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించింది, హిందూ మహాసభ వ్యతిరేకించింది. రిజర్వేషన్లు ఉంటే ఈ దేశం ఈ దేశంలో ఉన్న జాతుల మధ్య డిఫరెన్సెస్ వస్తాయని, స్వాతంత్రానికి అది ఒక విఘాతంగా, అంటే విఘాతంగా ఉంటుందని, దాని అడ్డంగా ఉంటుందని చెప్పేసి ఆ రోజు వాళ్ళు మొదటి నుంచి కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకం. దానికి వాళ్ళు ఇచ్చుకున్న అంటే వాళ్ళు చెప్పుకున్న కారణం ఏంటిదంటే, ఈ రిజర్వేషన్ల వల్ల సొసైటీ డివైడ్ అవుతుంది, అందరూ కలిసి ఉంటారని. ఒక పక్కన విపరీతమైన అవమానాలు జరుగుతుంటే హరిజనులకు, ముఖ్యంగా అప్పుడున్న ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉండాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పుడు పోరాడుతుంటే, వీళ్ళు ఆర్ఎస్ఎస్ కానీ అప్పుడున్న హిందూ మహాసభ కానీ రెండు కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేసినాయి, వద్దు అని. గత చరిత్ర స్వాతంత్రం పూర్వం. ఆ తర్వాత జరిగింది మనం చూసినాం. 1990లో మండల్ కమిషన్ రిపోర్ట్ని విపి సింగ్ ప్రభుత్వం, అప్పుడున్న విపి సింగ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత, పార్లమెంట్లో ప్రవేశపెడితే వీళ్ళ ఆర్ఎస్ఎస్, వీళ్ళ విహెచ్పి, వీళ్ళ విభాగాలు అన్నీ కూడా వ్యతిరేకించినాయి. అంటే ఓపెన్గా వ్యతిరేకించినాయి. కానీ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్లో వ్యతిరేకించలే, కానీ మండల్ కమిషన్కి వ్యతిరేకంగా పనిచేసింది. ఆగస్టు 17న, అంటే ఆగస్ట్ 7th అనుకుంటా, అరౌండ్ ఆగస్టులో మండల్ కమిషన్ రిపోర్ట్ని విపి సింగ్ ప్రభుత్వం ప్రవేశపెడితే, సెప్టెంబర్ 15th రోజు ఎల్కే అద్వానీ ప్రెస్ మీట్ పెట్టి, మేము రథయాత్ర చేస్తాం, సోమనాథ్ నుండి అయోధ్య వరకు రథయాత్ర చేస్తామని ప్రకటించి సెప్టెంబర్ 20న బయలుదేరి, ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ప్రభుత్వం పడిపోయింది, ప్రభుత్వం కూలగొట్టిన వీళ్ళు. అంటే దానికి వెనుక కారణం ఏంటంటే, మండల్ కమిషన్ ఉండకూడదని, ఓబీసీలకు 27% రిజర్వేషన్లు ఉండకూడదనే ఆ కుట్రలో భాగంగానే ఆ రోజు భారతీయ జనతా పార్టీ, ఆ రోజు వాళ్ళ నాయకుడు ఎల్కే అద్వానీ, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్, ఆ రోజు అంటే ఆర్ఎస్ఎస్ చీఫ్, ఆయన పేరు బాలాసాహెబ్ దియోరాస్ అని ఉంటుంది, ఆయన కూడా వ్యతిరేకించాడు ఓబీసీలకు రిజర్వేషన్లు ఉండద్దని. ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగిందో మనం చూసిన 2015లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా ఆర్ఎస్ఎస్ చీఫ్, ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ మోహన్ భగవత్ గారు అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ ప్రచారంకు వెళ్ళిన భాగంగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆర్ఎస్ఎస్ ఈ రిజర్వేషన్లని రివ్యూ చేయాలని కోరుకుంటుంది అని చెప్పేసి ఆ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల అక్కడ పెద్ద దుమారం రేగింది. దుమారంతో ఏమైందో, ఆ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా భారతీయ జనతా పార్టీ దెబ్బతింది. 50 సీట్లకు పరిమితమైంది. అక్కడ ఉన్న ఓబీసీలు తన్ని
బయటికి వెళ్ళగొట్టిన బీజేపీ దాన్ని తరిమి కొట్టింది. అందుకే చెప్తున్నా, ఆ తర్వాత వీళ్ళేమన్నా ఉట్టికున్నారా? 2015 తర్వాత మళ్ళీ మాట్లాడినారు, మనం కులగణన చేపట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది, రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేసింది. కులగణన చేపట్టాలని డిమాండ్ చేసినప్పుడు బీహార్లో ఉన్న ప్రభుత్వం, అప్పుడు నితీష్ కుమార్, ఇప్పుడు అంత లేడు కానీ అప్పుడున్న నితీష్ కుమార్ ప్రభుత్వం క్యాస్ట్ సెన్సస్ చేపట్టాలని నిర్ణయం తీసుకుంటే ఇదే ఆర్ఎస్ఎస్, ఇదే బీజేపీ అక్కడున్న హైకోర్టులో ఈ క్యాస్ట్ సెన్సస్ చేపట్టకూడదని చెప్పేసి అక్కడ రిట్ పిటిషన్ ఫైల్ చేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలుసు. సుప్రీంకోర్టుకు పోయిన సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. క్యాస్ట్ సెన్సస్ బీహార్ స్టేట్ క్యాస్ట్ సెన్సస్ని సరే వాళ్ళు చేపట్టిండ్రు, అది జరిగిపోయింది. అంటే ఇవన్నీ పరిణామాలు. వాళ్ళు కులగణన చేపట్టారు, వాళ్ళు ఓబీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తారు. ఇవన్నీ చూసుకుని గత చరిత్ర చూసుకుంటే దాన్ని బేస్ చేసుకునే రేవంత్ రెడ్డి గారు రేపు రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే, అది కూడా వాళ్ళకు 2/3 మెజారిటీ వస్తే రిజర్వేషన్లు తీసేస్తారని చెప్పండి. ఇవన్నీ బేస్ చేసుకొని చెప్పండి, ఊరికే చెప్పలే. ఆ భయం కూడా ఉంది ఈ దేశ ప్రజలలో, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు. అందుకే కులగణన చేపట్టాలని ఎందుకంటున్నారు? రాహుల్ గాంధీ పదే పదే కులగణన, క్యాస్ట్ సెన్సస్ కులగణన చేపట్టాలని ఎందుకంటున్నారు? 1931లో కులగణన చేపట్టినరు. దాని ఆధారంగానే అప్పుడున్న కులాల ఆధారంగానే ఈ రిజర్వేషన్స్ కూడా 27% రిజర్వేషన్స్ వచ్చినాయి. మండల్ కమిషన్ మాత్రం 52% రిజర్వేషన్లు ఓబీసీలకు ఉండాలని చెప్పింది, కానీ 27% ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అన్యాయం జరుగుతూనే ఉంది. కులగణన చేపట్టాలని పదే పదే రాహుల్ గాంధీ గారు అనడానికి కారణం, నేను ఇవాళ నా దగ్గర ఒక డేటా ఉంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు చేపట్టిన తర్వాత మొన్నటి నీట్ అప్లికేషన్స్, దేశవ్యాప్తంగా నీట్ అనే ఎంట్రన్స్ టెస్ట్ ఉంది. అంటే ఇది మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్. 1,00,000 పైన సీట్లు ఉంటాయి, మెడికల్ సీట్లు. దానికి 24 లక్షల విద్యార్థులు అప్లై చేసుకున్నారు. 24 లక్షల విద్యార్థులు అప్లై చేసుకుంటే దాంట్లో 10,43,000 విద్యార్థులు ఓబీసీ కేటగిరీలో అప్లై చేసుకున్నారు. జనరల్ కేటగిరీలో 6,43,000 చిల్లర, ఎస్సీలు 3,52,000 చిల్లర, జనరల్ ఈడబ్ల్యూఎస్లో 1,88,000 మాత్రమే, ఎస్టీ 1,54,000. మరి ఇక్కడ ఏమంటున్నామంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని మేము వ్యతిరేకిస్తలేం, కానీ ఓబీసీలకు అన్యాయం జరుగుతున్నది అంటున్నాడు రాహుల్ గాంధీ. ఏమంటున్నాడంటే ఓబీసీలకు అన్యాయం జరుగుతున్నది. 10% రిజర్వేషన్లకు 1,80,000 మంది అప్లై చేసుకున్నారు. అదే 27% ఉన్న రిజర్వేషన్ ఉంటే దానికి 10,34,000 మంది అప్లై చేసుకున్నారు. ఇది న్యాయం ఎట్లయితుంది? అందుకే కులగణన చేపట్టి అసలు ఈ దేశంలో ఏ కులాలు ఎన్ని ఉన్నాయో, ఓబీసీలు ఎంత ఉన్నదో తేలిస్తే అప్పుడు ఓబీసీలకు దామాషా పద్ధతిలో వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్తారు. ఇది ఇట్స్ గ్లేరింగ్, ఇట్స్ వెరీ మచ్ గ్లేరింగ్. 10,43,000 మంది 27% రిజర్వేషన్లకు అప్లై చేసుకుంటే 1,88,000 మంది 10% రిజర్వేషన్లకు అప్లై చేసి 10% రిజర్వేషన్లు ఉన్నాయి. మరి ఇది న్యాయం ఎట్లయితుందని రాహుల్ గాంధీ గారు అడుగుతుండ్రు. తప్పెట్లయితే మరి దీని గురించి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు చెప్పాలి కదా. మరి బీసీలకు అన్యాయం జరుగుతుంది కదా ఇక్కడ. అదేవిధంగా 95 నిన్న మాట్లాడుతున్న రాహుల్ గాంధీ గారు నిన్న మాట్లాడినారు. ఏం మాట్లాడినారు? 3 ఓబీసీలు ఉన్నారంటే, అది కూడా పక్కన కూర్చుంటున్నారంటే, మిగతా 90% మంది సెక్రటరీలు అంతా కూడా అప్పర్ క్యాస్ట్ సంబంధించిన వాళ్ళట, వాళ్ళే విధానాలు రూపొందిస్తున్నారు. మరి న్యాయం ఎట్లా జరుగుతుందని అడుగుతున్నాడు. అది డేటా ఇక్కడ ఉంది. అదే 95.5 సెక్రటరీస్ ఇన్ ద యూనియన్ గవర్నమెంట్ ఆర్ ఫ్రమ్ ద అప్పర్ క్యాస్ట్. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ అప్పర్ క్యాస్ట్, కానీ మిగతా కులాలకు కూడా న్యాయం జరగాలంటున్నాను నేను. బీసీ ఎస్సీ ఎస్టీలకు కూడా న్యాయం జరగాలి. 95.5% సెక్రటరీస్. దాంట్లో సెక్రటరీ గ్రేడ్లో 89 ఉంటే 89 పోస్టులు ఉంటే 1 ఎస్సీ, 3 ఎస్టీలు,
జీరో ఓబీసీ. సెక్రటరీ అంటే టాప్ పోస్ట్ అది. ఓబీసీ సార్ జీరో. అడిషనల్ సెక్రటరీ 93 ఉంటే ఇదంతా లిస్ట్ ఉంది మీ దగ్గర. ఎస్సీలు 6, 5 ఎస్టీలు, ఓబీసీ 0 అడిషనల్ సెక్రటరీస్. జాయింట్ సెక్రటరీస్లో 275 ఉంటే 13 ఎస్సీలు, 9 ఎస్టీలు, 19 మంది మాత్రమే ఓబీసీలు. డైరెక్టర్స్ 288, 31 ఎస్సీస్, 12 ఎస్టీస్, 40 ఓబీసీస్. డెప్యూటీ సెక్రటరీ 79 టోటల్ పొజిషన్స్, 7 ఎస్సీస్, 3 ఎస్టీస్, 21 ఓబీసీస్. 0 to అండర్ సెక్రటరీ 2 ఉన్నాయి, 2 వాళ్ళకి అంటే ఓసీలే ఉన్నారు. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది అంటే సెక్రటరీ ఈజ్ ద టాప్ పోస్ట్. అక్కడ ఓబీసీలు ఒక్కడు కూడా లేరు. అదే మరి డిప్యూటీ సెక్రటరీ దగ్గర 26% ఉన్నారు. టాప్ పోస్ట్లో లేరు కదా. మరి ఎట్లా న్యాయం ఇచ్చేది? 90% ఆఫ్ ద ఫ్యాకల్టీస్ ఇన్ ఐఐటీస్ ఆర్ ఫ్రమ్ అప్పర్ క్యాస్ట్. ఓబీసీ రిజర్వేషన్ అప్లై అక్కడ ఇంకా ఇప్పటివరకు కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు యూనివర్సిటీస్లో. దే ఆర్ నాట్ ఇంప్లిమెంటింగ్. 2006లో ఇంప్లిమెంట్ చేశారు, ఆ తర్వాత మళ్ళీ ఇంప్లిమెంట్ చేయట్లేదు ఓబీసీ రిజర్వేషన్స్. ఎందుకు చేయట్లే? గత 10 ఏళ్ళు ఎందుకు చేయలే? 90% ఫ్యాకల్టీస్. ఐఐటి బాంబే అన్ని నేను లిస్ట్ ఇచ్చాను. ఐఐటి బాంబే తీసుకుంటే 693 టోటల్ ఫ్యాకల్టీస్ ఫ్రమ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఓన్లీ 26 మందే ఉన్నారు. ఇట్లా చూసుకుంటూ పోతే చాలా బాధ అవుతుంది. మరి ఈ దేశంలో ఏం జరుగుతున్నది? 85.46% ఆఫ్ ప్రొఫెసర్స్ ఇన్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఆర్ ఫ్రమ్ అప్పర్ క్యాస్ట్. 85%. 84% ఆఫ్ వైస్ ఛాన్సలర్స్ ఆర్ ఇన్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఆర్ ఫ్రమ్ అప్పర్ క్యాస్ట్. 77.6 హైకోర్ట్ జడ్జెస్ appointed in the last 5 years are from the upper caste. 80% మంది. మరి ఎస్సీ ఎస్టీ బీసీలు ఎట్టుపోయినరు? అదే కదా రాహుల్ గాంధీ గారు అడిగేది తప్ప. ఇట్లా చూసుకుంటూ పోతే ఇంకెన్నో ఉన్నాయి. ఇంత ఘోరమైన అన్యాయం జరుగుతున్నది. ఇంకోటి చెప్తున్నాను, యూపీఎస్సీ ఎగ్జామ్స్లో ఓబీసీ కట్ ఆఫ్ మార్క్ 74.75, ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ మార్క్ 68. అదే మెయిన్స్లో 706 ఈడబ్ల్యూఎస్ అయితే ఓబీసీ 71.2. 706 అయితే అంటే సెంట్రల్ మెయిన్స్లో 712 ఓబీసీ. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటిదంటే ఓబీసీలు ఎక్కువ ఉన్నారు, కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి రిజర్వేషన్లు పెంచితే వాళ్ళకి న్యాయం జరుగుతుంది అంటున్నాను నేను. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఉండొద్దు అని అంటలే. రాహుల్ గాంధీ గారు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉండొద్దు అంటలే. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉండాలి, కానీ దాంట్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు స్థానం ఉండాలి అని అంటున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఓన్లీ ఓసీస్ అప్లై చేసుకోవడం వల్ల తక్కువ మంది అప్లై చేసుకుంటున్నారు. రిజర్వేషన్ 10% ఉంది కాబట్టి అక్కడ కట్ ఆఫ్ మార్క్ తక్కువ అవుతుంది. ఓబీసీలో చాలా ఎక్కువ ఉంది పాపులేషన్, కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి కట్ ఆఫ్ ఎక్కువ అవుతుంది. ఓబీసీ ఆర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, వాళ్ళకి న్యాయం జరగాలి కదా, రిజర్వేషన్ పెంచాలని రాహుల్ గాంధీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అందుంది, రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అట్లా చూసుకుంటూ పోతే ఇంకోటి అయితే చాలా ఇది ఘోరంగా ఉండదు. దిస్ ఈజ్ ఫ్రమ్ ద స్టేట్ సెలెక్షన్ కమిషన్, యూపీ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్. ఇక్కడ ఇది యూపీ ఏదో ఎక్కడదో తీసుకొచ్చి, యూపీనా యూపీ. దీంట్లో కట్ ఆఫ్ మార్క్స్, దీంట్లో ట్రాన్స్లేటర్స్ ఉన్నాయి. ఇది సెలెక్షన్ కమిషన్. కట్ ఆఫ్ మార్క్స్ ఫర్ ఎస్సీ 121.75 అయితే క్యాండిడేట్స్ 423, ఎస్టీకి 104, ఓబీసీకి 135.75, దాంట్లో క్యాండిడేట్ 687, ఈడబ్ల్యూఎస్ 120.25, అక్కడ 339. తక్కువ మంది అప్లై చేసుకున్నారు కాబట్టి వాళ్ళ కట్ ఆఫ్ మార్క్ తక్కువ ఉంది. అదేవిధంగా అన్రిజర్వ్డ్ కేటగిరీ తీసుకుంటే 135.75 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఓబీసీ. జనరల్ కేటగిరీలో ఓబీసీ అండ్ కట్ ఆఫ్ మార్క్ ఈడబ్ల్యూఎస్కి ఓబీసీ అండ్ జనరల్ కేటగిరీకి ఈక్వల్ ఉంది. మరి ఓబీసీలకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది కదా. ఇదే ప్రశ్నిస్తే అన్యాయం జరుగుతున్నది, కులగణన చేయండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే మా పైన కేసులు పెడతారా? అండ్ ఓబీసీ ఎస్సీ ఎస్టీలు ఇంకా బతకదా? తిరగబడితే భారతీయ జనతా పార్టీ బంగాళాఖాతంలో కొట్టుకొని పోతుంది, జాగ్రత్త. సో ఇది నేను చెప్పాల్సింది. ఇక ఇంకోటి, ఈ రిజర్వేషన్ల సంగతి ఇది పక్కకు పెడితే ఎంతసేపు ముస్లిం లీగ్ అని మాట్లాడుతున్నారు.
ఇది మేనిఫెస్టో ముస్లిం లీగ్ లాగుంది, లేకపోతే జిన్నా రాజ్యాంగము. ఇక్కడ జిన్నా రాజ్యాంగం, ఇక్కడ ముస్లిం లీగ్. ఇదే ముస్లిం లీగ్తోనే 1942లో గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలిపిస్తే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మొత్తం అన్ని ప్రభుత్వాలను, ఈ దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వాలను రద్దు చేసుకొని పోతే హిందూ మహాసభ, ముస్లిం లీగ్ వీళ్ళందరూ కూడా బ్రిటిష్ వారితో కుమ్ముక్కైపోయారు. ఎందుకంటే బ్రిటిష్ వారికి ఆ రోజు అవసరం ఉంది. 1942 అంటే రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతుంది, మన సైనికుల అవసరం ఉంటే అప్పుడు గాంధీజీ గారు ఒక వ్యూహంలో భాగంగా మాకు ఫ్రీడమ్ ఇవ్వండి, మాకు స్వాతంత్రం ఇవ్వండి, మేము మీకు సపోర్ట్ చేస్తామని అన్నారు. వాళ్ళు ఫ్రీడమ్ ఇవ్వాలనకపోతే మొత్తం ప్రభుత్వాలను రద్దు చేసుకోమంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలన్నింటిని రద్దు చేసుకొని ఫ్రీడమ్ మూవ్మెంట్లో పాల్గొంటే ఈ దుర్మార్గులు, అప్పుడు వీర్ సవార్కర్, హీ వాజ్ లీడింగ్ హిందూ మహాసభ, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వన్ ఆఫ్ ద మెయిన్ లీడర్ ఆఫ్ హిందూ మహాసభ. వీళ్ళు ఏం చేసిండ్రు ఆ రోజు? ఇదే ముస్లిం లీగ్, ఈ జిన్నాకు సంబంధించిన ముస్లిం లీగ్ భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తుందో, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తుందో ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని క్విట్ ఇండియా మూవ్మెంట్కి, క్విట్ ఇండియా ఉద్యమానికి గాంధీ ఇచ్చిన పిలుపుకు తూట్లు పొడిచిన వీళ్ళు. బెంగాల్ ప్రెసిడెన్సీలో వీళ్ళ ప్రభుత్వం, ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ వైదొలిగితే ఇమ్మీడియట్గా ముస్లిం లీగ్తో పొత్తు పెట్టుకొని ముస్లిం లీగ్, హిందూ మహాసభ, కమ్యూనిస్టులు కలిసి ఆ రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి క్విట్ ఇండియా ఉద్యమానికి తూట్లు పొడిచింది వీళ్ళు. వీర్ సవార్కర్, ఇదే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ఈ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆ బెంగాల్ ప్రెసిడెన్సీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేసిండు. వీళ్ళు దుర్మార్గులు కదా, దేశద్రోహులు కదా. వీళ్ళ గురించి వాళ్ళ ముస్లిం లీగ్ మీరు కదా, హిందూ మహాసభ కదా, మీ పార్టీ కదా ఆ రోజు పొత్తు పెట్టుకున్నది ముస్లిం లీగ్తోని. ఇంత ఘోరంగా అంటే చరిత్రను వక్రీకరించి మాట్లాడుతూ దుర్మార్గులు వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీని అంటారా? అందుకే ఇవాళ భారతీయ జనతా పార్టీని హెచ్చరిస్తున్నాం. రిజర్వేషన్లు మీరు ఇవాళ వచ్చి మా పైన కేసులు పెడతా అని ఏదో భయభ్రాంతులకు గురి చేస్తా అంటే ఇక్కడ చేతులు కట్టుకొని ఎవడు కూర్చోలేడు. బీసీ ఎస్సీ ఎస్టీలు అగ్రమైన పేదలు ఈ దేశంలో తిరగబడితే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఆ మోడీ ఇద్దరు కూడా బంగాళాఖాతంలో కొట్టుకొని పోతారు. జాగ్రత్తని హెచ్చరిస్తున్నాం. అవును, రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసినాం కదా. 27% రిజర్వేషన్ రోజు వీపీ సింగ్ ఇచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేసింది మేమే కదా. అవును, 2014 నుంచి ఇప్పటివరకు కూడా అట్లనే ఉన్నారు. అంతకుముందు కొద్దిగా అంతో ఎంతో కనీసం డైల్యూషన్ ఉండే, ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు అప్పుడు చూసుకోండి, ఇప్పుడు చూసుకోండి. అప్పుడు జాయింట్ సెక్రటరీస్ చూసుకోండి, ఉన్నారా లేదా ఎస్సీ ఎస్టీ బీసీలు. ఇప్పుడు 0 సెక్రటరీలు, ఒక్క సెక్రటరీ కూడా లేడు. సెక్రటరీ అంటే హైయెస్ట్ అథారిటీ కదా, ఒక్కడు కూడా లేడు. ఆ రోజు ఉంటే కదా మరి చూసుకో. మరి రాహుల్ గాంధీ గారు అన్నట్టుండు కదా, క్యాస్ట్ సెన్సెస్ ఇవాళ ఏమంటుండు, కులగణన చేయాలి, కులగణన చేసి దామాషా పద్ధతిలో వాళ్ళకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పిండ్రు. అది కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటే చేస్తారు. చెప్పు, టెల్ మీ. సీఎం సెక్రటేరియట్లో చాలామంది ఉన్నారు. there is one minority in the secretariat, IAS officer, there is one backward classes, అందరూ ఉన్నారు. అండ్ సరే, ఏదైనా లోపాలు ఉంటే తప్పకుండా సవరించుకునే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. బట్ ఇప్పుడు ఇమ్మీడియట్గా మనం కొట్లాడాల్సింది రిజర్వేషన్లు ఉండాలని, ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు ఉండాలని. రేపు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారని ఇప్పటివరకు కారణాలు. ఇంకోటి చెప్పిన, ఇంకా అసలుది చెప్పలే, ఎందుకు ఎత్తేస్తారు. 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు గత 10 సంవత్సరాలుగా భర్తీ చేయలే. ఎందుకు చేయలే?
గత 10 సంవత్సరాలుగా 30 లక్షల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయాలి? ఒకవేళ ఒక్క నిమిషం వెయిట్ నేను మాట్లాడిన తర్వాత 30 లక్షల కుటుంబాలు ఇలా స్థిరపడేటి కదా. ఒకవేళ అదే ప్రభుత్వం ఈయన ఇంప్లిమెంట్ చేసి ఉంటే దాంట్లో 15 లక్షల రిజర్వేషన్లు గల ఉద్యోగాలు కూడా వస్తుండే కదా, రిజర్వేషన్లు వర్గాలు లాభపడుతుండే కదా. ప్రభుత్వ రంగ సంస్థలను ఎడాపెడ అమ్మేస్తున్నాడు, ప్రభుత్వ రంగ సంస్థలను ఉంచుతున్నాడు. రేపు మరి ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తే మరి రిజర్వేషన్ వర్గాలు ఎటు పోవాలా? ప్రైవేట్లో అయితే రిజర్వేషన్లు ఉండవు కదా. ఇంకోటి అగ్నివీర్ల రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఆ రిక్రూట్మెంట్ మొత్తం కాంట్రాక్ట్ పద్ధతిలోనే జరుగుతుంది. అసలు వీళ్ళు తుగ్లక్ కాకపోతే వీళ్ళని ఏమనాలా? 4 ఏళ్ళే అది కాంట్రాక్ట్. దాంట్లో 6 నెలలే ట్రైనింగ్ ఇస్తాడు. ఒక జవాన్కి 6 నెలలు ట్రైనింగ్ ఇస్తే సరిపోతుంది? 6 నెలలు చైనా వాడిని ఎట్లా ఎదుర్కొంటాడు, ఇటు పాకిస్తాన్ సోల్జర్ని ఎట్లా ఎదుర్కొంటారు? 6 నెలల ట్రైనింగ్ సరిపోతుందా? ఇంత ఘోరంగా చేస్తున్నారంటే ఇది మొత్తం ఈ దేశం మొత్తాన్ని, ఈ దేశ సంపదని, ఈ దేశాన్ని ప్రైవేట్ వ్యక్తుల్లో పెట్టాలని ఒక దుర్మార్గపు ఆలోచన చేస్తున్నారు. అవును సాదిక్ గారు, ఇట్ వాజ్ అన్ హైబ్రిడ్ మోడల్ మనం తీసుకున్నది. అప్పుడు ఇట్ వాజ్ నాట్ ఎ కంప్లీట్లీ క్యాపిటలిస్ట్ మోడల్ తీసుకోలేము. ఆ రోజు రీఫార్మ్స్ అవసరం ఉండే. పివి నరసింహారావు గారు ఆ రోజు రీఫార్మ్స్ తీసుకున్నారు. ప్రైవేటైజేషన్ కొన్ని సెక్టర్స్ చేసేది, అన్ని సెక్టర్లను కాదు, కొన్ని సెక్టర్స్ని చేసిండ్రు. అప్పుడు అన్నిటికీ ఓపెన్ చేయలేం. వీళ్ళు మొత్తం ఓపెన్ చేసేస్తున్నారు కదా. టెలికమ్యూనికేషన్, పవర్ సెక్టర్, ఎవ్రీ సెక్టర్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ మోడల్ ఈజ్ ఎ హైబ్రిడ్ మోడల్, సెమై సోషలిస్ట్, సెమై క్యాపిటలిస్ట్ మోడల్. అది ఉండాలి. క్యాపిటలిస్ట్ ఉండద్దు అని అనట్లే, ఇట్ షుడ్ బి ఏ మిక్స్ ఆఫ్ బోత్. వీళ్ళేం చేస్తారు? అన్ని రంగాలన్నీ, అన్ని ప్రభుత్వ మనం చేస్తున్నాం కదా. 2006 నుంచి ఇంప్లిమెంట్. 2007లో యూనివర్సిటీస్లో రిజర్వేషన్ 27% ఓబీసీ రిజర్వేషన్ చేపట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ. 2006 నుంచి చేపట్టింది. ఇంకేమైనా ఉన్నాయా? ఏం అడుగుతున్నావు నువ్వు?